మనతో మాట్లాడేటటువంటి వాడు దేవుడు ఎవరికైతే దర్శనాలను ఇచ్చి చెప్తా ఉంటారో వారెవరూ కూడా మీకు దేవుడు నాతో మాట్లాడతాడమ్మా అన్న విషయాన్ని చెప్పరు. చెబితే ఇక్కడ రిలేషన్షిప్ ఎలా బ్రేక్ అయిపోయిందో అలాగే దేవునికి మనకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఆ విధంగా మారాలని మనం ప్రార్థన పదే పదే చెయ్యాలి ప్రియ దేవుని బిడ్డ. అలాగే తప్పు చేసినటువంటి వారిని వెంటనే మనం అల్లరి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మన సంఘం నుంచి బయటికి ఆ ఉద్దేశంతో ఈ ఉద్దేశంతో అన్ని ఉద్దేశంతో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే తెలుసుకుంటారు. వారికి కలిగేటటువంటి దుఃఖమే వారికి గుణపాఠం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవుని సంఘాన్ని వదిలి వెళ్ళటం అంటే ఇక్కడ దేవుని బిడ్డగా నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది, సాక్ష్యం. సాక్ష్యాన్ని ఇంగ్లీష్లో విట్నెస్ అంటారు. విట్నెస్ పెళ్ళికూతురు, సాక్ష్యాన్ని ఏమంటారు? విట్నెస్ అంటారు. అంటే తప్పు చేశామని అనిపిస్తుందా? పెళ్లి చేసుకుని లేదు కదా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పెళ్లి కొడుకు హ్యాపీయేనా? తప్పు చేశానా అనిపిస్తుందా? గుడ్, అలాగే ఉండు. ఏంటంటే విట్నెస్ ఇవ్వాలి, మనం సాక్ష్యం ఇవ్వాలి దేవునికి. సాక్ష్యం ఇవ్వడానికి బదులుగా కౌంటర్ విట్నెస్ అంటారు. కౌంటర్ విట్నెస్ అంటే వ్యతిరేక సాక్ష్యం. వ్యతిరేక సాక్ష్యం. నీవు దేవుని అనుగ్రహాన్ని పొంది పవిత్రమైన ఆయన సంఘంలో ఉండి ఆయనకు సాక్షిగా నిలబడటం మానేసి సంఘానికి దూరమై మరొక సంఘాన్ని పెట్టావన్నా వెళ్ళావన్నా అర్థం ఏంటి అని అంటే నీవు ప్రభు స్థాపించిన పవిత్ర సంఘానికి కౌంటర్ విట్నెస్ ఇస్తున్నావు. అంటే వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాన్ని చెప్తున్నావు. దానికి సాక్షిగా ఉన్నందుకు ప్రతిఫలం ఉంది, దీవెన ఉంది. కౌంటర్ ప్రతిఫలం అంటే కౌంటర్ విట్నెస్ అంటే వ్యతిరేక సాక్ష్యం ఇచ్చినందుకు కూడా నీకు ప్రతిఫలం ఉంది. దానిని నీవు భరించలేవు. ఆ రోజు వచ్చినప్పుడు దుఃఖంతో నిండిపోతావు, ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అప్పుడు అడగటానికి క్షేమగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వచ్చి అడగడానికి క్షేమగా ఉంటుంది. ఇక అందులోనే అలానే నశించిపోవడం తప్ప వేరే మార్గం అనేది నీకు ఉండదు. కాబట్టి క్రైస్తవులారా, నిన్ను పిలిచిన దేవుడు ఎంతో ఓర్పుతో సహనముతో ఉన్నాడు. మీరు కూడా ఈ లోకానికి, ముఖ్యంగా మీ కుటుంబానికి ఓర్పును ఇవ్వండి, సహనాన్ని ఇవ్వండి. తప్పు చేసినటువంటి మీ బిడ్డల పట్ల సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మా అమ్మాయి మా మాట వింటలేదమ్మా అని మీరు నలుగురిలో చెప్పొద్దు. మా అబ్బాయి మా మాట వింటలేదని మీరు నలుగురిలో చెప్పొద్దు. నీ మాట వినని వాడు ఎవరి మాట వినడు. తల్లి పాలు తాగి తల్లి ఒడిలో పెరిగినటువంటి బిడ్డ తల్లి మాట వినని రోజున పక్కవారు మాట వింటాడని మీరు నమ్ముతున్నారా? లేదు. నీవే దైవం, తల్లే దైవం, తండ్రే దైవం. ఆ దైవం మాట వినవారు పక్కన వాళ్ళ మాటను వింటారంటే మీరు నమ్ముతారా? నమ్మరు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మా అమ్మాయి మా మాట వింటలేదని పక్కతో చెప్తే ఆమె వచ్చి ఏంటి మీ అమ్మ మాట వినమంటగా అని అంటే ఇప్పుడు ఈమె ఎవరికి శత్రువైంది? ఆమెగా నీకా? ఇక్కడ ఏముండదు. నన్ను అల్లరి చేస్తావా, నన్ను నలుగురిలో పెడతావా అని చెప్పి ఆమె యొక్క హృదయం ఇంకా గాయపడి ఆ తప్పు నుండి వైదొలగటం మానేసి ఇంకేం చేస్తారు? ఇంకెక్కువ తప్పులు చేయటం మొదలు పెడతారు. కాబట్టి ఆత్మలను రక్షించే విషయాన్ని యేసయ్య మనకు బోధించాడు. మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే దానిని పాటించటం. ఆ విధంగా మనం దైవ సన్నిధిలో నిరంతరము జీవిస్తూ ఓర్పుతో సహనముతో ఉండటానికి, ఆత్మలను రక్షించటానికి, సత్య మార్గంలో నడవటానికి, ఈ సత్య మార్గాన్ని బోధించడానికి ప్రభు మనకు శక్తిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. తల